హాయ్ అండి, నమస్తే. సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇండియా వచ్చేసాను కదా. యష్ బంగారం వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళం లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంక మా ఇల్లు కూడా అలాగే ఉంది. ఇంక ఆ ఇల్లు అంతా శుభ్రం చేసుకోవటానికి నేను ఎలా చేసుకున్నాను, ఎన్ని రోజులు పట్టింది, ఎవరం చేసాము అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. నేను వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంది, అలాగే శుభ్రం చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇల్లంతా శుభ్రం చేసిన తర్వాత మా వారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంటికి దీపం ఇల్లాలేనంట. ఈ ఒక్క మాట చాలు కదా మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోవటానికి. నిజంగానే ఇంటికి దీపం ఇల్లాలేనండి. సరే, మరి ఇంక నేను వచ్చేసరికి ఇల్లు ఎలా ఉందో చూపిస్తూ బాగు చేస్తాను. ఇంకా అమ్మ కూడా వచ్చింది. చాలా రోజుల నుంచి అమ్మని కూడా వీడియోస్లో చూడట్లేదు కదా నేను లండన్ వెళ్ళిన తర్వాత. ఈరోజు అమ్మని కూడా చూసేయండి. మరి వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాత్రి ఏం చెయ్యరా అసలు. ఇక నిన్న వచ్చాను, ఇల్లు చూసేసి నాకు అసలు భయం వేసి ఇంటి గురించి అసలు ఏం పట్టుకోకుండా వెళ్ళిపోయా, పడుకుండిపోయాను. అంత ఆగంగా ఉంది. ఒక ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎట్లుంటది. మౌని వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకు రాలేదంటే కారణం కూడా ఇదే, నేను లేను, ఇల్లు ఎలా ఉంటుంది ఏంటి అంతా డస్ట్ ఉంటుంది, చిన్న బాబు తనకి ఇబ్బంది అవుతుందనే రాలేదు మౌని కూడా. అయితే నేను కూడా మరి ఎంత ఆగంగా ఉంటుంది అనుకోలేదు. అంటే మా వారిని ఏమన్నా అంటాం కాదు, ఎందుకంటే తన పనులు తనకు ఉంటాయి. పద్దాకలు ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. ఇల్లు కూడా అసలు తలుపులు దిగానే వంటగదిలోకి వెళ్ళగానే అయితే ఏదో స్మెల్, మళ్ళీ తను వంటలు అవి చేసుకున్నాయి కూడా లేవు. ఇంకా ప్రతిదీ కూడా ఎట్లా ఉందంటే ఇల్లు. చాలా మంది అంటా ఉంటారు ఆడవాళ్ళని, ఏం చేస్తున్నారు మీరు, ఇంట్లో పనులే కదా అని. వాళ్ళు ఎంత కష్టపడుతుంటే ఆ ఇల్లు అట్లా ఉంటది అనటానికి ఇలాంటి టయాల్లోనే మనకు అర్థమైద్ది అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇల్లుని ఎట్లా ఉంచడానికి ట్రై చేస్తారు. ఎంత మంచిగా ఉంచుకుంటాం ఎవరైనా కూడా, చేత అయినంత వరకు చేస్తా ఉంటేనే ఆ ఇల్లు అర్థమాలు ఉంటుందని నాకు అర్థమైంది. అసలు ఇప్పుడు నేను చూపిస్తా, ఊరికి అలా అలా చూపించి నేను తర్వాత చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా. నేను వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంది. నేను అసలు ఏం చేయలే, కనీసం మీరు నమ్ముతారో నమ్మరో నేను ఇల్లు కూడా ఒడవలేకపోయా. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఎక్కడ ఎండ్ చేయాలన్నది కూడా నాకు అర్థం కాకుండా ఉంది. సరే, అసలు వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మంది మగవాళ్ళు కూడా అంటా ఉంటారు, ఏం చేస్తున్నాను ఇంట్లో, ఇల్లు కడగటం వంటలు కడగటం ఇయ్యేగా, అవి కూడా చేసుకోలేవా అంటా ఉంటారు. ఆ పనికి వాల్యూ ఉండదు, కానీ అసలు అది ఎంత వాల్యూ అయిన పనో మనకి పని అంటేనే. సరే, అసలు చూద్దారండి. ప్రస్తుతం ఫ్రంట్ డోర్ ఎప్పుడు కూడా నీట్ గా ఉంటది. ఎప్పుడైనా నేను ఇల్లు దులుపుదాము అనుకున్న టైంలో ఒక 3-4 రోజులు వదిలేస్తా. అప్పుడు కొంచెం మనం దులిపే టైంకి పైన దులిపితే ఏమి ఏదైతే కొంచెం దుమ్ముగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే చూడండి, నేను ఎట్లా అంటే చూడండి, కనిపిస్తుందా, ఇట్లా దుమ్ము వచ్చేస్తుంది అనమాట. సోఫాలు చూసారా, ఇక్కడ మా మామయ్య వచ్చి ఉన్నారు మధ్యలో. ఆ దుప్పట్లు ఆయన వెళ్ళిపోయి కూడా మళ్ళీ 4 రోజుల పైన అవుతుంది. ఆ దుప్పట్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ పెళ్లికి వచ్చిన కార్డులు అన్ని, లగేజ్ మౌని అయ్యో కొరియర్లు పెట్టుకుంది. ఆ కొరియర్లు వచ్చినాయి, అవి ఇయ్యాల. ఇక్కడ ఇదిగోండి, ఈ అద్దం షోకేస్ దగ్గర కూడా ఇదిగో ఇక్కడ చూపించు, ఈ దుమ్ము లెగుస్తుంది. ఇట్లా ఇట్లా ఇంత ఆగంగా అన్నమాట. ఇక్కడ టీపై మీద మొన్న ఎప్పుడో మా తమ్ముడు వాళ్ళ అమ్మాయికి ఫంక్షన్ జరిగిందంటే వాళ్ళ కప్పులు ఇచ్చారంట, అది కప్పులు బాక్స్ ఇక్కడే. ఇంకా టీపై కూడా అట్లనే ఉంది. ఇంకా టీవీ దగ్గర కూడా చూడండి, మీకు అర్థమైంది. నేను తుడుస్తుంటే మీకు అర్థమవుతుందా దుమ్ము. సరే, చాలా మంది అనుకోవచ్చు, ఏమండి సావిత్రి గారు మగవాళ్ళు ఉన్నారు మరి ఎట్లుంటుందండి ఏంటని. నిజమే, కానీ మన పనికి విలువ లేదు అన్నదే నా బాధ. ఆ బాధతోనే చెప్తున్నాను. ఎందుకంటే
ఇంక ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే మా వారికి ప్యాకెట్ పెరుగు అంటే ఇష్టం ఉండదన్నమాట. ఏదో తప్పకపోతే వేసుకొని తింటారు, కానీ ఎక్కువగా పాలు తీసుకొస్తారు, ఇంకా అవే తోడు పెట్టుకుంటూ ఉంటాము. ఇంకా నిన్న వచ్చాం కదా, ఆ పెరుగు తోడు పెట్టాను చిన్న, నేను వేసుకుందామని తీశారు. అది అసలు పులిసిపోయి బొరబొరలాడుతుంది. పాపం ఇలాంటి పెరుగు తిన్నారా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. అది మధ్య మధ్యలో నేను వంటగదిని కొంచెం ఏమన్నా నాకు అమ్మాయిని పిలిచి నెలకోసారి పిలిపించండి ఊడిపించండి అని చెప్తే తను పట్టించుకోలేదు, కుదరలేదు. ఇంకొక మాట చెప్పాలంటే, అసలు నేను స్టవ్ దగ్గర అది ఎంత నీట్గా ఉంచుతున్నా అనుకుంటున్నావు, అసలు ఒక చుక్క కూడా లేదు ఏమి. స్టవ్ అది కూడా చూడండి, ఆ కూరలు చేసుకుంటున్నానా ఏమన్నానా, ఎంత నీట్గా ఉంచుతున్నాను, నువ్వే చూసుకో కావాలంటే అని చెప్పుకొచ్చారు. ఇదిగోండి స్టవ్. నేను ఇంతవరకు ఈ స్టవ్ అసలు వచ్చిన తర్వాత వెలిగించలా. ఇవాళ శుక్రవారం, ఇవాళ కూడా బహుశా కొన్ని పనులే చేయగలుగుతా, దులుపుడు అయితే మొదలు పెట్టట్లా. రేపు అసలు నాకు ఇల్లు చూస్తే భయం వేసిపోతుంది. ఇదిగోండి ఈ బండ కూడా నీట్గా ఉంటది, ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగేసి ఉంటది. ఎప్పుడన్నా ఒకసారి చేయలేకపోతే వదిలేస్తామేమో కానీ మనమైతే వదిలేయలేం కదా. అట్లని చూడు అంటే ఆయన అసలు ఏమి కూర కానీ ఏం దీని మీద చేసుకోలే. ఎంతసేపటికి కాఫీ పెట్టుకోవటం అంతేనా, ఇంకేం చేసాం, కాఫీ చేసుకున్నారు. పాలు అదేగా పెరుగు తోడు పెట్టుకోవటానికి స్టీల్ డబ్బాలు, ఎప్పుడన్నా మా అమ్మ ఏమన్నా పంపించిన తింటారని చెప్పి అలాంటివి. ఇక అట్లా అసలు అంత గందరగోళంగా ఉంది. ఇగోండి సామాను నేను వెళ్ళి కడిగి వెళ్ళిన రోజు ఈ కడిగిన సామాన్లు ఈ పళ్ళెం చూసారు ఎట్లయిపోయినాయి. ఈ పళ్ళమే కాదు, అందులో ఉన్నాయి చాలా అయినాయి. ఇంక ఊరికే మీకు చూపిస్తున్నా అనమాట. ఎట్లా ఎగ్జాంపుల్ ర్యాక్, ఈ ర్యాక్ ఉందంటే ఏదో తంతి పళ్ళాలు 5 ఇవి కూడా అంతే, అంత మరకలుగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఉంది ఇప్పుడు. నా సామాన్యంగా ఒక 2-3 రోజులు ఇది ఎట్లుంది. ఎంతవరకు ఇది చూసారు కదా. బెడ్రూమ్లోకి వెళ్దాం. మీరు మన వీడియోస్ లో వెనక్కి వెళ్ళి చూస్తే నేను రేపు వెళ్తున్నాను, లండన్ వెళ్తున్నా అన్న రోజు కూడా ఈ బెడ్ మీద కూర్చొని నేను చెరుకు రసం అది కూడా తాగుతా. ఆ రోజు అసలు ఈ బెడ్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు చూడండి ఎట్లుందో లైట్. ఈ బెడ్ చూడండి, ఆ పిల్లో కవర్స్ చూడండి ఎట్లున్నాయి. అంటే ఇది తను చెయ్యలేదు అని చెప్పట్లా నేను. అసలు మనకి ఎంత పని, ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటది. ఇదిగోండి ఇదంతా రోజు తుడుస్తా అన్నమాట. మౌని కూడా మౌని ఏం కాదులే, నాన్న మాత్రం ఇంట్లో ఏం పనులేమి వంట చేసుకోవటం అది కాదుగా, అంత ఆగంగా ఉండదులే, ఇంటికి వెళ్దాం రా అన్న. అంటే అమ్మో నేను రానమ్మా అన్నది. అమెరికా వెళ్ళినప్పుడు ఏమైందంటే 1 నెలకే కరోనా వచ్చింది. మౌని మా అమ్మ ఉన్నారు ఇక్కడే, అందుకని నాకు అప్పుడు వచ్చినప్పుడు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. అప్పుడు కూడా వచ్చిన తర్వాత ఇంట్లో షెల్ఫ్లు అయ్యి కదిలించకుండా ఉండేసరికి చెదలొచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఎక్కడ చూసినా అసలు దుమ్ముగా ఉందనుకోండి. వాష్రూమ్స్ అయితే అసలు మనం చెప్పాల్సిన పనే లేదు, ఇంకా అట్లనే ఉంటాయి కదా, అవి మనకు తెలిసిందే. అవి అంతే ఎప్పుడు చేసుకుంటామంటే నీట్గా ఉంటాయి. ఇంకో బెడ్రూమ్ ఇదిగోండి, ఏమన్నా చిప్స్ లాంటివి తెచ్చుకొని తింటే ప్లేట్లు ఇక్కడ పెట్టుకుంటాం. ఇదిగోండి సూట్ కేసు, ఇది అసలు తీయను కూడా తీయలేదు, నాకు అంత విసుగు ఇచ్చేసింది. ఎవరో గిఫ్ట్కి ఇచ్చారంట కుక్కరు. మౌని ఏదో కొరియర్ పెట్టుకొని కొరియరు, తన బట్టలు, ఇవన్నీ ఎట్లా. మౌని వాళ్ళ ఫోటోలు, పెళ్లి ఫోటోస్ ఆల్బమ్లు వచ్చినాయి అంట. అవి అక్కడే ఉన్నాయి, పట్టుకుంటే మొయ్యలేనంత బరువు ఉన్నాయి. ఇది ప్రస్తుతం అయితే ఇల్లు ఎట్లుంది. బయట అయితే ఇంకా నాకు ఈ గొన్నె శుభ్రంగా అనిపించినట్టు అనిపించింది. ఇంకా ఇంట్లో కన్నా అంటే చలో ఆ రోజు అన్ని చేయించి వెళ్ళాను. చేయించి వెళ్తేనే ఇట్లుందన్నమాట. ఇక్కడ ఆగమాగం ఉంది. నాకు ఇక్కడ పనిచేయటానికి ఒక ఆమె వస్తూ ఉంటుంది, పద్మ అని. ఇంక నేను లండన్ నుంచి వచ్చే ముందే మా వారికి ఆమెకు ఫోన్ చేసి చెప్పమన్నాను. చెప్పారంట, వస్తానన్నదంట. కానీ నేను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే కుదరదు మేడం గారు అని చెప్పింది. నాకు 2 రోజుల్లోనే ఇల్లంతా శుభ్రం అవ్వాలి. మా పిన్ని గారు అబ్బాయి వాళ్ళది, మా తమ్ముడిది గృహప్రవేశం ఉంది, ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. మళ్ళీ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మౌని యష్ బంగారం ఇక్కడికి రావాలి.
ఇవన్నీ అమ్మో అసలు తలుచుకుంటే భయం వేసిపోతుంది. ఎట్లా చేస్తా అన్నది మీకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు యాడ్ చేసేసి చూపిస్తాం. మరి ఇంకా ఇల్లు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది చూపిస్తాం. నాడు నేడు చూపిస్తాం అన్నమాట. నాడు ఇల్లాలుంటే ఎలా ఉంటుంది, ఇల్లాలు లేకపోతే ఎలా ఉంటుంది. ఇంకా ప్రస్తుతం అయితే ఈరోజు శుక్రవారం రోజున ఇల్లు దొరకం కదా. అసలు ముందు కొంచెం ఈ బెడ్షీట్లు ఇలాంటివన్నీ కూడా మిషన్లో వేసేద్దాం ఈరోజు అనుకుంటున్నా. పైన బూజు. మీరు కూడా ఇలా శుక్రవారం రోజున ఇల్లు దొలుపరా? మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అన్నది కమెంట్ చేయండి. అంటే అన్నం అంటాడు కదా, ఆ దుప్పట్లు తీసుకెళ్ళి గదిలో పెట్టేసుకోవచ్చు. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే ఉంటాయి అని తెలుసు కదా. మీ నాన్న వెళ్ళిపోగానే అవి తీసుకెళ్ళి లోపల పడేచ్చుగా. 4 రోజుల పైన అయిపోయింది ఆయన వెళ్ళిపోయి కూడా. అసలు మా వీధిలోనే ఎప్పుడు కూడా బాగా ట్రాఫిక్గా ఉంటుంది. ఎప్పుడు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. డస్ట్ బాగా వస్తుంది నేనున్నప్పుడే. ఇంక నేను లేనప్పుడు తలుపులన్నీ వేసి ఉంటాయి కదా, పెద్దగా రాదేమో అనుకునేదాన్ని. కానీ విపరీతమైన దుమ్ము అనుకోండి. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళితోటి నిండిపోయి ఉన్నాయి. ఇంకా కిటికీలు, సోఫాల పక్కన, మంచాల పక్కన అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. బూజు అయితే ఇలా తెట్టెలుగా కట్టేసింది. లండన్ నుంచి అంత ప్రయాణం చేసినా నాకు నీరసం అనిపించలేదు. కానీ ఇంక ఇల్లు పూర్తిగా చూసేసరికి ముందు రోజు అయితే నాకు ఎంత నీరసం వచ్చేసిందో ఇంకేం చేయకుండా అలాగే పడుకునిపోయాను. ఏం పాపం కృష్ణయ్యను కూడా పడేసి ఆఖరికి ఎప్పుడు చక్కగా ఉయ్యాలి ఎట్ట నిలబడి ఊగుతా ఉండేవాడు. కృష్ణయ్యను కూడా పడుకోబెట్టావుగా శుభ్రంగా. ఇంక నేను లండన్ వెళ్లే ముందు కూడా మా ఇంటికి పని చేయటానికి పద్మ అని తను వస్తుంది కదా, తన్ని రమ్మని అంతా శుభ్రంగా దులిపిచ్చి కడిగిచ్చి ఇవన్నీ కూడా చేయించాము. ఇంక నేను వెళ్ళిన తర్వాత కూడా అమ్మని చుట్టుపక్కల అంతా కూడా శుభ్రం చేయించమన్నాను. తను ఒక రోజు రమ్మని అంతా శుభ్రం చేసి సామాన్లు అవి కొన్ని వాడని ఉంటాయి కదా, వాడనివి అక్కడ సర్దితేనే ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ సామాన్లన్నీ కడిగేవన్నీ కూడా బయటేసేస్తున్నాను. ముందు పని మొదలు పెట్టిన దాకా కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఇంకా పని మొదలేసాక మాత్రం వెనకాడం కదా, ఇంకా మొత్తం చకచకా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ బెడ్షీట్లు అవన్నీ తీసినవేమో వాషింగ్ మిషన్లో వేశాను. ఆ రోజు వాషింగ్ మిషన్ అయితే 7-8 సార్లు వరకు వేయాల్సి వచ్చిందనుకోండి. అన్ని బట్టలు ఉన్నాయి. ఇంక ఇటు ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటూ అవి అయిపోయినట్టు ఆరేసుకుంటూ ఇంక ఇక్కడ సామాన్లు కూడా అన్నీ బయట వేసేసుకున్నాను. కడిగేవన్నీ కూడా ఇంక ఇక్కడ సామాన్లు కడిగేస్తున్నాను. మాకు బట్టలు ఆరేసుకోవటానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదులేండి. చుట్టూ తీగలు కట్టించేసాను ఇంక ఇల్లు కట్టుకునేటప్పుడే. అందుకని ఎన్ని బట్టలు అయినా కూడా చాలా వరకు పడతాయి. 3 పక్కలా కూడా 2 చొప్పున తీగలుంటాయి. బోల్డ్ బట్టలు పడతాయి. ఇంక ఈ బట్టలు అవన్నీ కూడా ఒకే రోజు మనం ఉతికి ఆరబెట్టేసుకుంటే చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా దుమ్మది పడకుండా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా ఒకే రోజు వేశాను. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి ఇంక వీటిని కూడా శుభ్రంగా క్లాత్ తోటి తుడిచేసి ఆరబెట్టేశాను. ఈ పనులన్నీ చేస్తున్నాననే కానీ మనసులో భయంగా ఉంది. ఇంకా రేపు ఒక్కరోజే ఈ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎల్లుండి మళ్ళీ నేను ఊరెళ్ళాలి ఫంక్షన్కి. ఎలాగా ఎవరు వస్తారా అనుకుంటున్నాను. కౌశల్య ఉంది కదా గోల్ముళ్ళలో, అమ్మ దగ్గర తను పని చేస్తుంది కదా, ఇంకా తనైతే వస్తుంది. కానీ ఈ మధ్య ఆపరేషన్ చేయించుకుంది, వస్తుందో రావట్లేదో అనుకున్నాను. సరే అని ఇంకా అమ్మకు ఫోన్ చేసి అడుగమ్మ కౌశల్యని అన్నాను. ఎలాగో కౌశల్య కూడా వస్తా అన్నది. ఇంకా నా బాధ, నా పని, నా కష్టము చూడలేక ఇంకా మా వారు కూడా మా అత్తగారు వాళ్ళ ఊరిలో కూడా ఒక ఆమె ఇళ్లల్లో పనిచేస్తుంది. ఇంకా తనకు నెంబర్ తీసుకొని తనకు ఫోన్ చేశారంట. ఇంకా రేపు ఒక్కరోజు రాదుర్గా ఎలాగోలా ఇంట్లో ఒక్కతే ఇబ్బంది పడుతుంది. ఇంకా లండన్ నుంచి వచ్చింది, పని చాలా ఎక్కువగా ఉందని చెప్పారంట. ఇంకా సర్లేండి సార్ వస్తానందంట. ఇంకా తను కూడా వస్తానంది. మీకు వీడియోలో చూపించినంత తేలిగ్గా అయిపోలేదండి ఆ గిన్నెలన్నీ కడగటము. అయినా అందరికీ తెలిసిన విషయమే, ఆడవాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇంకా సామాన్లన్నీ కూడా శుభ్రంగా కడిగి తుడిచేసిన తర్వాత ఇంకా ఇత్తడి సామాన్లు కూడా కొన్ని ఉంటే అవి కూడా శుభ్రంగా కడిగి తుడిచేసాను. అప్పటికే టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. ఇంకప్పుడు ఈ ఆరిపోయిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేస్తున్నాను.
ఇంక ఇంట్లో అయితే ఒక కూర కానీ టిఫిన్ కానీ ఏం చేసుకోలేదు, అన్నీ బయట తెచ్చుకోవటమే. ఇంక ఇవి మడత పెట్టడం అయిపోయిన తర్వాత ఇంక స్నానం చేసి వచ్చాను. మా వారు టిఫిన్ తీసుకొచ్చారు, తిన్నాము. ఈ రోజుకైతే అనిపించింది. ఇవాళ ఏమేం చేశాను చూసారు కదా, ఈ బట్టలన్నీ మిషన్లో వేసేసాను. గిన్నెలు కూడా దాదాపుగా అన్ని కడిగేసా. ఆఖరికి మంచి నీళ్ళు పట్టుకుని బిందెలతో సహా. బిందెల్లో అయితే అసలు సిలువులాగా వచ్చింది. అసలు పాపం సరిగ్గా కడుక్కోలేదు అనే దానికన్నా కూడా చిలువ పెట్టిన బిందెల్లో వాటర్ తాగారు కదా అని బాగా అనిపించింది నాకైతే. ఆ బిందెలు చూస్తే ఇంకా చాలా వరకు సామాన్లు అయితే అయిపోయింది, బట్టలు అయిపోయాయి. ఇంకా ఉంది గోల్డ్ పని ఉంది. ఇక దొరకటాలు ఏం గదిలేస్తా. వాష్రూమ్లో ఒకటి చుట్టూ టైల్స్ అన్నీ కడిగాను. ఇంకా రేపు దులుపుడు పని మొదలు పెట్టాలి. వాళ్ళ శుక్రవారం అని దులుపుడు మాత్రం అసలు ఏం టచ్ కూడా చేయలేదు. మధ్యలో మమ్మీ పండు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళారు. ఇంతవరకు ఈ పనులు అయితే కానిచ్చే దులిపే పని పెట్టుకోలేదు కాబట్టి మాట్లాడైనా సరే మరి ఈ రోజు చేసిన పని అయితే ఇది. ఇక రేపు ఏం చేస్తానో అయిపోయిన తర్వాత ఎలా ఉండో చూద్దాం. కానీ టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చా. అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. మా టీవీలో సీరియల్ వస్తుంది. సరే పడుకుంటున్నా వెళ్ళి. ఇంకా బాయ్. ఈరోజు నమస్తే, సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఇండియా వచ్చేసాను కదా. యష్ బంగారం వాళ్ళ నాని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళం లేకపోతే ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి. ఇంకా మా ఇల్లు కూడా అలాగే ఉంది. ఇంకా ఆ ఇల్లు అంతా శుభ్రం చేసుకోవటానికి నేను ఎలా చేసుకున్నాను, ఎన్ని రోజులు పట్టింది, ఎవరం చేసాము అన్నది మీరు ఈ వీడియోలో చూస్తారు. నేను వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంది, అలాగే శుభ్రం చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. ఇల్లు అంతా శుభ్రం చేసిన తర్వాత మా వారు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. ఇంటికి దీపం ఇల్లాలేనంట. ఈ ఒక్క మాట చాలు కదా మనం పడిన కష్టం అంతా కూడా మర్చిపోవటానికి. నిజంగానే ఇంటికి దీపం ఇల్లాలేనండి. సరే మరి ఇంక నేను వచ్చేసరికి ఇల్లు ఎలా ఉందో చూపిస్తూ బాగు చేస్తాను. ఇంకా అమ్మ కూడా వచ్చింది. చాలా రోజుల నుంచి అమ్మని కూడా వీడియోస్లో చూడట్లేదు కదా నేను లండన్ వెళ్ళిన తర్వాత. ఈరోజు అమ్మని కూడా చూసేయండి. మరి వీడియో ఎలా ఉంది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. రాత్రి ఏం చెయ్యరా అసలు. నిన్న వచ్చాను, ఇల్లు చూసేసి నాకు అసలు భయం వేసి ఇంటి గురించి అసలు ఏం పట్టుకోకుండా వెళ్ళిపోయి పడుకుని పోయాను. అంత ఆగంగా ఉంది. ఒక ఆడవాళ్ళు ఇంట్లో లేకపోతే ఆ ఇల్లు ఎట్లుంటుంది. మౌని వాళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఎందుకు రాలేదంటే కారణం కూడా ఇదే, నేను లేను, ఇల్లు ఎలా ఉంటుందో ఏంటో అంతా డస్ట్ ఉంటుంది, చిన్న బాబు తనకి ఇబ్బంది అవుతుందనే రాలేదు మౌని కూడా. అయితే నేను కూడా మరి ఎంత ఆగంగా ఉంటుందో అనుకోలేదు. అంటే మా వారిని ఏమన్నా అంటాం కాదు, ఎందుకంటే తన పనులు తనకు ఉంటాయి. పద్దాకలు ఇంట్లో ఉండరు, బయటికి వెళ్ళిపోతారు. ఇల్లు కూడా అసలు తలుపులు దిగానే వంటగదిలోకి వెళ్ళగానే అయితే ఏదో స్మెల్. మళ్ళీ తను వంటలు అవి చేసుకున్నాయి కూడా లేవు. ఇంకా ప్రతిదీ కూడా ఎట్లా ఉందంటే ఇల్లు. చాలా మంది అంటూ ఉంటారు ఆడవాళ్ళని, ఏం చేస్తున్నారు మీరు, ఇంట్లో పనులే కదా అని. వాళ్ళు ఎంత కష్టపడుతుంటే ఆ ఇల్లు అట్లా ఉంటుంది అనటానికి ఇలాంటి టయాల్లోనే మనకు అర్థమైద్ది అనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఇల్లుని ఎట్లా ఉంచడానికి ట్రై చేస్తారు. ఎంత మంచిగా ఉంచుకుంటాం ఎవరైనా కూడా చేతైనంత వరకు చేస్తా ఉంటేనే ఆ ఇల్లు అర్థమాలు ఉంటుందని నాకు అర్థమైంది. అసలు ఇప్పుడు నేను చూపిస్తా, ఊరికి అలా అలా చూపించి నేను తర్వాత చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తా. నేను వచ్చేసరికి ఇల్లు ఎలా ఉంది. నేను అసలు ఏం చేయలే, కనీసం మీరు నమ్ముతారో నమ్మరో నేను ఇల్లు కూడా ఓడవలేకపోయా. ఎందుకంటే నాకు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, అసలు ఎక్కడ ఎండ్ చేయాలన్నది కూడా నాకు అర్థం కాకుండా ఉంది. సరే అసలు వీడియో స్టార్ట్ చేద్దాం. చాలా మంది మగవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఏం చేస్తున్నాను ఇంట్లో, ఇల్లు కడగటం వంటలు కడగటం ఇయ్యేగా, అవి కూడా చేసుకోలేవా అంటూ ఉంటారు. ఆ పనికి వాల్యూ ఉండదు, కానీ అసలు అది ఎంత వాల్యూ అయిన పనో మనకి పని అంటేనే. సరే అసలు చూద్దారండి. ప్రస్తుతం ఫ్రంట్ డోర్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడైనా నేను ఇల్లు దులుపుదాము అనుకున్న టైంలో ఒక 3-4 రోజులు వదిలేస్తా. అప్పుడు కొంచెం మనం దులిపే టైంకి పైన దులిపితే ఏమి ఏదైతే కొంచెం దుమ్ముగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎందుకంటే చూడండి, నేను ఎట్లా అంటే చూడండి, కనిపిస్తుందా, ఇట్లా దుమ్ము వచ్చేస్తుంది అనమాట. సోఫాలు చూసారా, ఇక్కడ
మా మామయ్య వచ్చి ఉన్నారు మధ్యలో. ఆ దుప్పట్లు ఆయన వెళ్ళిపోయి కూడా మళ్ళీ 4 రోజుల పైన అవుతుంది. ఆ దుప్పట్లు ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ పెళ్ళికి వచ్చిన కార్డులు అన్ని లగేజీ మౌని అయ్యో కొరియర్లు పెట్టుకుంది. ఆ కొరియర్లు వచ్చినాయి, అవి ఇయ్యాల. ఇక్కడ ఇదిగోండి ఈ అద్దం షోకేస్ దగ్గర కూడా ఇదిగో ఇక్కడ చూపించు. ఈ దుమ్ము లెగుస్తుంది. ఇట్లా ఇట్లా ఇంత ఆగంగా అన్నమాట. ఇక్కడ టీపాయ్ మీద మొన్న ఎప్పుడో మా తమ్ముడు వాళ్ళ అమ్మాయికి ఫంక్షన్ జరిగిందంటే వాళ్ళ కప్పులు ఇచ్చారంట. కప్పులు బాక్స్ ఇక్కడే. ఇంకా టీపాయ్ కూడా అట్లనే ఉంది. ఇంకా టీవీ దగ్గర కూడా చూడండి, మీకు అర్థమైంది. నేను తుడుస్తుంటే మీకు అర్థమవుతుందా దుమ్ము? సరే, చాలా మంది అనుకోవచ్చు, ఏమండి సావిత్రి గారు మగవాళ్ళు ఉన్నారు, మరి ఎట్లుంటుందండి ఏంటని. నిజమే, కానీ మన పనికి విలువ లేదు అన్నదే నా బాధ. ఆ బాధతోనే చెప్తున్నాను. ఎటువంటి ఇంక ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, మా వారికి ప్యాకెట్ పెరుగు అంటే ఇష్టం ఉండదు అనమాట. ఏదో తప్పకపోతే వేసుకొని తింటారు, కానీ ఎక్కువగా పాలు తీసుకొస్తారు. ఇంకా అవే తోడు పెట్టుకుంటూ ఉంటాము. ఇంక నిన్న వచ్చాం కదా, ఆ పెరుగు తోడు పెట్టాను చిన్న, నేను వేసుకుందామని తీశారు. అది అసలు పులిసిపోయి బొరబొరలు ఆడుతుంది. పాపం ఇలాంటి పెరుగు తిన్నారా అనిపించింది, అందుకే చూపిస్తున్నాను. అది మధ్యలో నేను వంటగదిని కొంచెం ఏమన్నా నాకు అమ్మాయిని పిలిచి నెలకోసారి పిలిపించండి ఊడిపించండి అని చెప్తే తను పట్టించుకోలేదు, కుదరలేదు. ఇంకొక మాట చెప్పాలంటే, అసలు నేను స్టవ్ దగ్గర అది ఎంత నీట్గా ఉంచుతున్నాను అనుకుంటున్నావు, అసలు ఒక చుక్క కూడా లేదు ఏమి. స్టవ్ అది కూడా చూడండి, ఆ కూరలు చేసుకుంటున్నానా ఏమన్నానా, ఎంత నీట్గా ఉంచుతున్నాను, నువ్వే చూసుకో కావాలంటే అని చెప్పుకొచ్చారు. ఇదిగోండి స్టవ్. నేను ఇంతవరకు ఈ స్టవ్ అసలు వచ్చిన తర్వాత వెలిగించలా. ఇవాళ శుక్రవారం, ఇవాళ కూడా బహుశా కొన్ని పనులే చేయగలుగుతా. దులుపుడు అయితే మొదలు పెట్టట్లా. రేపు అసలు నాకు ఇల్లు చూస్తే భయం వేసిపోతుంది. ఇదిగోండి ఈ బండ కూడా నీట్గా ఉంటుంది, ఎప్పుడు కూడా శుభ్రంగా కడిగేసి ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి చేయలేకపోతే వదిలేస్తామేమో కానీ మనమైతే వదిలేయలేం కదా. అట్లని అంటే ఆయన అసలు ఏమి కూర కానీ ఏం దీని మీద చేసుకోవాలి. ఎంతసేపటికి కాఫీ పెట్టుకోవటం అంతేనా, ఇంకేం చేసాం? కాఫీ చేసుకున్నారు. పాలు అదేగా పెరుగు తోడు పెట్టుకోవటానికి స్టీల్ డబ్బాలు, ఎప్పుడన్నా మా అమ్మ ఏమన్నా పంపించిన తింటారని చెప్పి అలాంటివి. ఇక అట్లా అసలు అంత గందరగోళంగా ఉంది. ఇగోండి సామాన్లు నేను వెళ్ళి కడిగి వెళ్ళిన రోజు ఈ కడిగిన సామాన్లు ఇవి. ఈ పళ్ళెం చూసారు ఎట్లయిపోయినాయి. ఈ పళ్ళెమే కాదు, అందులో ఉన్నాయి చాలా అయినాయి. ఇంక ఊరికే మీకు చూపిస్తున్నా అనమాట. ఎట్లా ఎగ్జాంపుల్ ఈ ర్యాక్ ఉందంటే ఏదో తంతిలో పళ్ళాలు 5 ఇవి కూడా అంతే, అంత మరకలుగా ఉన్నాయి అన్నమాట. ఇవన్నీ క్లీన్ చేయడానికి నాకు ఉంది ఇప్పుడు. నాకు సామాన్యంగా ఒక 2-3 రోజులు ఇది ఎట్లుంది. ఎంతవరకు ఇది చూసారు కదా. బెడ్రూమ్లోకి వెళ్దాం. మీరు మన వీడియోస్లో వెనక్కి వెళ్ళి చూస్తే నేను రేపు వెళ్తున్నాను లండన్ వెళ్తున్నా అన్న రోజు కూడా ఈ బెడ్ మీద కూర్చొని నేను చెరుకు రసం అది కూడా తాగుతాను. ఆ రోజు అసలుకు ఈ బెడ్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు చూడండి ఎట్లుందో లైట్. ఈ బెడ్ చూడండి, ఆ పిల్లో కవర్స్ చూడండి ఎట్లున్నాయి. అంటే తను చెయ్యలేదు అని చెప్పట్లా నేను. అసలు మనకి ఎంత పని, ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుంది. ఇదిగోండి ఇదంతా రోజు తుడుస్తా అనమాట. మౌని కూడా మౌని ఏం కాదులే, నాన్న మాత్రం ఇంట్లో ఏం పనులేమి వంట చేసుకోవటం అది కాదుగా, అంత ఆగంగా ఉండదులే, ఇంటికి వెళ్దాం రా అన్నా. అంటే అమ్మో నేను రానమ్మా అన్నది. అమెరికా వెళ్ళినప్పుడు ఏమైందంటే ఒక నెలకే కరోనా వచ్చింది. మౌని మా అమ్మ ఉన్నారు ఇక్కడే. అందుకని నాకు అప్పుడు వచ్చినప్పుడు అంత ఎఫెక్ట్ అనిపించలేదు. అప్పుడు కూడా వచ్చిన తర్వాత ఇంట్లో షెల్ఫ్లు అయ్యి కదిలించకుండా ఉండేసరికి చెదలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. తర్వాత మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ ఎక్కడ చూసినా అసలు దుమ్ముగా ఉందనుకోండి. వాష్రూమ్స్ అయితే అసలు మనం చెప్పాల్సిన పనే లేదు. ఇంకా అట్లనే ఉంటాయి కదా, అవి మనకు తెలిసిందే. అవి అంతే ఎప్పుడు చేసుకుంటాం ఉంటే నీట్గా ఉంటే. ఇంకో బెడ్రూమ్ ఇదిగోండి, ఏమన్నా చిప్స్ లాంటివి తెచ్చుకొని తింటే ప్లేట్లు ఇక్కడ పెట్టుకుంటాం. ఇదిగోండి
సూట్ కేసు ఇది అసలు తీయను కూడా తీయలేదు, నాకు అంత విసిపెట్టేసింది. ఎవరో గిఫ్ట్కి ఇచ్చారంట కుక్కరు. మౌని ఏదో కొరియర్ పెట్టుకొని కొరియరు, తన బట్టలు ఇవన్నీ ఇట్లా. మౌని వాళ్ళ ఫోటోలు, పెళ్లి ఫోటోస్ ఆల్బమ్లు వచ్చినాయి అంట. అవి అక్కడే ఉన్నాయి, అవి పట్టుకుంటే మొయ్యలేనంత బరువు ఉన్నాయి. ఇది ప్రస్తుతం అయితే ఇల్లు ఎట్లుంది. బయట అయితే ఇంకా నాకు ఈ గొంతు శుభ్రంగా అనిపించినట్టు అనిపించింది. ఇంకా ఇంట్లో కన్నా కొట్టుకుంటే ఆ రోజు అన్ని చేయించి వెళ్ళాను. చేయించి వెళ్తేనే ఇట్లుందన్నమాట. ఇక్కడ ఆగమాగం ఉంది. నాకు ఇక్కడ పనిచేయటానికి ఒక ఆమె వస్తూ ఉంటుంది, పద్మ అని. ఇంక నేను లండన్ నుంచి వచ్చే ముందే మా వారికి ఆమెకు ఫోన్ చేసి చెప్పమన్నాను. చెప్పారంట, వస్తానన్నదంట. కానీ నేను వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే కుదరదు మేడం గారు అని చెప్పింది. నాకు 2 రోజుల్లోనే ఇల్లంతా శుభ్రం అవ్వాలి. మా పిన్ని గారు అబ్బాయి వాళ్ళది, మా తమ్ముడిది గృహప్రవేశం ఉంది. ఆ ఫంక్షన్కి వెళ్ళాలి. మళ్ళీ నేను ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చిన తర్వాత మౌని, యష్ బంగారం ఇక్కడికి రావాలి. ఎన్ని అసలు తలుచుకుంటే భయం వేసిపోతుంది. ఎట్లా చేస్తా అన్నది మీకు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్లు యాడ్ చేసేసి చూపిస్తాం. మరి ఇంకా ఇల్లు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది చూపిస్తాం. నాడు నేడు చూపిస్తాం అన్నమాట. నాడు ఇల్లాలు ఉంటే ఎలా ఉంటుంది, ఇల్లాలు లేకపోతే ఎలా ఉంటుంది. ఇంకా ప్రస్తుతం అయితే ఈరోజు శుక్రవారం రోజున ఇల్లు దొరకం కదా. అసలు ముందు కొంచెం ఈ బెడ్షీట్లు ఇలాంటివన్నీ కూడా మిషన్లో వేసేద్దాం ఈరోజు అనుకుంటున్నా. పైన బూజు. మీరు కూడా ఇలా శుక్రవారం రోజున ఇల్లు దొలపరా? మీకు కూడా ఇలాంటి సెంటిమెంట్లు ఉంటాయా అన్నది కమెంట్ చేయండి. అంటే అన్నం అంటాడు కదా, ఆ దుప్పట్లు తీసుకెళ్ళి గదిలో పెట్టేసుకోవచ్చు. ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే ఉంటాయి అని తెలుసు కదా. మీ నాన్న వెళ్ళిపోగానే అవి తీసుకెళ్ళి లోపల పడేచ్చుగా. 4 రోజుల పైన అయిపోయింది ఆయన వెళ్ళిపోయి కూడా. అసలు మా వీధిలోనే ఎప్పుడు కూడా బాగా ట్రాఫిక్గా ఉంటుంది. ఎప్పుడు వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. డస్ట్ బాగా వస్తుంది నేనున్నప్పుడే. ఇంక నేను లేనప్పుడు తలుపులన్నీ వేసి ఉంటాయి కదా, పెద్దగా రాదేమో అనుకునేదాన్ని. కానీ విపరీతమైన దుమ్ము అనుకోండి. ఎక్కడ చూసినా కూడా దుమ్ము ధూళితోటి నిండిపోయి ఉన్నాయి. ఇంకా కిటికీలు, సోఫాల పక్కన, మంచాల పక్కన అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. బూజు అయితే ఇలా తెట్టెలుగా కట్టేసింది. లండన్ నుంచి అంత ప్రయాణం చేసినా నాకు నీరసం అనిపించలేదు. కానీ ఇంక ఇల్లు పూర్తిగా చూసేసరికి ముందు రోజు అయితే నాకు ఎంత నీరసం వచ్చేసిందో ఇంకేం చేయకుండా అలాగే పడుకుని పోయాను. ఏం పాపం కృష్ణయ్యను కూడా పడేసి ఆఖరికి ఎప్పుడు చక్కగా ఉయ్యాల ఎట్ట నిలబడి ఊగుతా ఉండేవాడు. కృష్ణుని కూడా పడుకోబెట్టావుగా శుభ్రంగా. ఇంక నేను లండన్ వెళ్ళే ముందు కూడా మా ఇంటికి పనిచేయటానికి పద్మ అని తను వస్తుంది కదా, తన్ని రమ్మని అంతా శుభ్రంగా దులిపిచ్చి కడిగిచ్చి ఇవన్నీ కూడా చేయించాము. ఇంక నేను వెళ్ళిన తర్వాత కూడా అమ్మని చుట్టుపక్కల అంతా కూడా శుభ్రం చేయించమన్నాను. తను ఒక రోజు రమ్మని అంతా శుభ్రం చేసి సామాన్లు అవి కొన్ని వాడని ఉంటాయి కదా, వాడనివి అక్కడ సర్దితేనే ఇలా ఉందన్నమాట. ఇంక ఇక్కడ సామాన్లన్నీ కడిగేవన్నీ కూడా బయటేసేస్తున్నాను. ముందు పని మొదలు పెట్టిన దాకా కొంచెం భయంగా ఉంటుంది. కానీ ఇంకా పని మొదలేసాక మాత్రం వెనకాడం కదా, ఇంకా మొత్తం చకచకా చేసేస్తున్నాను. ఇంక ఇక్కడ బెడ్షీట్లు అవన్నీ తీసినవేమో వాషింగ్ మిషన్లో వేశాను. ఆ రోజు వాషింగ్ మిషన్ అయితే 7-8 సార్లు వరకు వేయాల్సి వచ్చిందనుకోండి. అన్ని బట్టలు ఉన్నాయి. ఇంక ఇటు ఒక పక్క వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకుంటూ అవి అయిపోయినట్టు ఆరేసుకుంటూ ఇంక ఇక్కడ సామాన్లు కూడా అన్నీ బయట వేసేసుకున్నాను. కడిగేవన్నీ కూడా ఇంక ఇక్కడ సామాన్లు కడిగేస్తున్నాను. మాకు బట్టలు ఆరేసుకోవటానికి కూడా పెద్ద ఇబ్బంది ఉండదులేండి. చుట్టూ తీగలు కట్టించేసాను ఇంక ఇల్లు కట్టుకునేటప్పుడే. అందుకని ఎన్ని బట్టలు అయినా కూడా చాలా వరకు పడతాయి. 3 పక్కలా కూడా 2 చొప్పున తీగలుంటాయి. బోల్డ్ బట్టలు పడతాయి. ఇంక ఈ బట్టలు అవన్నీ కూడా ఒకే రోజు మనం ఉతికి ఆరబెట్టేసుకుంటే చక్కగా పక్కన పెట్టేసుకోవచ్చు. ఇంకా దుమ్మది పడకుండా ఉంటుందని చెప్పేసి అన్నీ కూడా ఒకే రోజు వేశాను. ఇంక ఇక్కడ గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేసి ఇంక వీటిని కూడా శుభ్రంగా క్లాత్ తోటి తుడిచేసి ఆరబెట్టేశాను.
ఈ పనులన్నీ చేస్తున్నాననే కానీ మనసులో భయంగా ఉంది. ఇంకా రేపు ఒక్కరోజే ఈ ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఎల్లుండి మళ్ళీ నేను ఊరెళ్ళాలి ఫంక్షన్కి. ఎలాగా ఎవరు వస్తారా అనుకుంటున్నాను. కౌశల్య ఉంది కదా గోల్డ్మూడ్లో, అమ్మ దగ్గర తను పని చేస్తుంది కదా, ఇంకా తనైతే వస్తుంది. కానీ ఈ మధ్య ఆపరేషన్ చేయించుకుంది, వస్తుందో రావట్లేదో అనుకున్నాను. సరే అని ఇంకా అమ్మకు ఫోన్ చేసి అడుగమ్మ కౌశల్యని అన్నాను. ఎలాగో కౌశల్య కూడా వస్తా అన్నది. ఇంకా నా బాధ, నా పని, నా కష్టము చూడలేక ఇంకా మా వారు కూడా, మా అత్తగారు వాళ్ళ ఊర్లో కూడా ఒక ఆమె ఇళ్లల్లో పనిచేస్తుంది. ఇంకా తనకి నెంబర్ తీసుకొని తనకు ఫోన్ చేశారంట. ఇంకా రేపు ఒక్కరోజు రాదుర్గా ఎలాగోలా ఇంట్లో ఒక్కతే ఇబ్బంది పడుతుంది. ఇంకా లండన్ నుంచి వచ్చింది, పని చాలా ఎక్కువగా ఉందని చెప్పారంట. ఇంకా సర్లేండి సార్ వస్తానందంట. ఇంకా తను కూడా వస్తానంది. మీకు వీడియోలో చూపించినంత తేలిగ్గా అయిపోలేదండి ఆ గిన్నెలన్నీ కడగటం. అయినా అందరికీ తెలిసిన విషయమే, ఆడవాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇంకా సామాన్లన్నీ కూడా శుభ్రంగా కడిగి తుడిచేసిన తర్వాత ఇంకా ఇత్తడి సామాన్లు కూడా కొన్ని ఉంటే అవి కూడా శుభ్రంగా కడిగి తుడిచేశాను. అప్పటికే టైం వచ్చేసి నైట్ 8:30 అవుతుంది. ఇంకప్పుడు ఈ ఆరిపోయిన బట్టలన్నీ కూడా తీసుకొచ్చేసి మడత పెట్టేస్తున్నాను. ఇంక ఇంట్లో అయితే ఒక కూర కానీ టిఫిన్ కానీ ఏం చేసుకోలేదు, అన్నీ బయట తెచ్చుకోవటమే. ఇంక ఇవి మడత పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చాను. మా వారు టిఫిన్ తీసుకొచ్చారు, తిన్నాము. ఈ రోజుకైతే అనుభవిస్తుంది. ఇవాళ ఏమేం చేశాను చూసారు కదా, ఈ బట్టలన్నీ మిషన్లో వేసేసాను. గిన్నెలు కూడా దాదాపుగా అన్నీ కడిగేసాను. అక్కడికి మంచి నీళ్ళు పట్టుకునే బిందెలతో సహా. బిందెల్లో అయితే అసలు సిలువులాగా వచ్చింది. అసలు పాపం సరిగ్గా కడుక్కోలేదు అనే దానికన్నా కూడా చిలువు పెట్టిన బిందెల్లో వాటర్ తాగారు కదా అని బాగా అనిపించింది నాకైతే. ఆ బిందెలు చూస్తే ఇంకా చాలా వరకు సామాన్లు అయితే అయిపోయింది, బట్టలు అయిపోయినాయి. ఇంకా ఉంది గోల్డ్ పని ఉంది. ఇక దొరకటాలు ఏం గదిలేస్తా. వాష్రూమ్లో ఒకటి చుట్టూ టైల్స్ అన్నీ కడిగాను. ఇంకా రేపు దులుపుడు పని మొదలు పెట్టాలి. వాళ్ళ శుక్రవారం అని దులుపుడు మాత్రం అసలు ఏం టచ్ కూడా చేయలేదు. మధ్యలో మమ్మీ పండు వచ్చి కాసేపు కూర్చొని వెళ్ళారు. ఇంతవరకు ఈ పనులు అయితే కానిచ్చే దులిపే పని పెట్టుకోలేదు కాబట్టి మాట్లాడలేదు కాసేపు అయినా సరే. సరే మరి ఈ రోజు చేసిన పని అయితే ఇది. ఇంకా రేపు ఏం చేస్తానో అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. కానీ టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అవుతుంది. ఇప్పుడే స్నానం చేసి వచ్చా. అవును వాళ్ళు ఇష్టపడ్డారు, మా టీవీ సీరియల్ వస్తుంది. సరే పడుకుంటున్నా వెళ్ళి ఇంకా బాయ్ ఈరోజు.